అందరికీ నమస్తే. మనం జగిత్యాలలో ఉన్నాం. జగిత్యాలలో ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ జరిగింది తెలుసు కదా. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసినారు కాంగ్రెస్కి. చూసిండ్రా ఫ్లెక్సీ? ఓన్లీ రాముడు కనిపిస్తుండు, తర్వాత జీవన్ రెడ్డి సార్ కనిపిస్తుండ్రు. మీ జన జీవనుడు అని రాసుకున్నారు. ఎక్కడ కలర్స్ అంతా కొద్దిగా డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా ఒకటి డిఫరెంట్ కలర్స్, ట్రై కలర్స్ పోయినాయి. కాంగ్రెస్ కలర్స్ మొత్తం డిజైన్ చేసిన రోజే తీసేసినట్టున్నారు. సార్ నమస్తే. సార్ థ్యాంక్ యూ సార్, మీరు బిజీలో మాకు టైం ఇచ్చిండ్రు. సార్ ప్లీజ్. ఏం సార్ మొత్తం ఆలోచించుకొని రాజీనామా చేసిందా? అన్నీ ఆలోచించుకొని రాజీనామా చేసిందా? It's a suffocation of last 20 months. Suffocation of last 20 months. ఇప్పుడు వాస్తవంగా 4 దశాబ్దాల అనుబంధం కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని వీడాలంటే అంత సులభంగా తీసుకునే నిర్ణయం కాదు. అంటే మానసికంగా ఏదైతుందో మనం ఎంత ఇబ్బంది పడి ఉంటే ఆ నిర్ణయానికి వచ్చి ఉండి ఉంటామో ఊహించాలి. అంటే నా దృష్టిలో ఏదైతున్నదో నేను రాజీనామా చేయడం జరిగిందని చెప్పని భావించిన దానికంటే నేను పార్టీకి వెళ్ళి నెట్టివేయబడ్డా అని చెప్పని పేర్కొంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరి చేత? పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంది. హైదరాబాద్ ఎక్కడున్నా కానీ ఏదైతుందో అల్టిమేట్ డిసిషన్ టేకర్ దే ఆర్ ద మానిటరింగ్. ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో దాదాపు 20 months పైబడి ఉంటుంది. ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్లో తీసుకోవడం జరిగిందని చెప్పని పార్టీ ఫిరాయింగ్ చేసుకోవడం జరిగిందని చెప్పని పేర్కొనడం జరిగిందో నేను అప్పుడే రియాక్ట్ అయ్యాను శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడానికి. బట్ నన్ను అప్పుడు శ్రీధర్ బాబు గారే కానివ్వండి, కొంత మిత్రులు సరే 4 దశాబ్దాల అనుబంధం వదులుకోవటం సమంజసం కాకపోవచ్చు, లెట్ థింక్ అని చెప్పి నన్ను కేసీ వేణుగోపాల్ దగ్గర తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇదంతా దిస్ ఈజ్ అదే ఇప్పుడు సంజయ్ కుమార్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందో అప్పుడు కేసీ వేణుగోపాల్ గారు స్పష్టంగా పేర్కొన్నారు. సరే ఇది జనరల్లీ ఏదైతున్నదో మేము పార్టీ అంటే చేర్పుల కొరకు మేము అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ దిస్ పర్టికులర్ జగిత్యాల్ ఎమ్మెల్యే జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఇట్ ఈస్ నాట్ బ్రాట్ అవర్ నోటీస్. దిస్ ఈజ్ వేణుగోపాల్ సెడ్. దిస్ ఈజ్ వాట్ వేణుగోపాల్ సెడ్. కానీ కేసీ వేణుగోపాల్ ఆపితే ఆగేది కదా ఇది. అంటే అప్పటికి జరిగిపోయింది కదా. వారు చెప్పింది ఏంటంటే ఈ పార్టీ చేర్పులకు సంబంధించి ఏదైతుందో జనరలైజ్డ్ డిసిషన్ ఏదైతుందో తీసుకోవడం జరిగింది. బట్ దిస్ పర్టికులర్ ఎమ్మెల్యే జాయినింగ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ ఇట్ ఇస్ నాట్ బ్రాట్ టు అవర్ నోటీస్. బట్ ఈ టుక్ డిసిషన్ ఏదైనా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి పరిస్థితులలో వి మే నాట్ గో బ్యాక్. ఇవాళ మీ గౌరవాన్ని మేము కాపాడుతాం. విల్ కీప్ అప్ యువర్ ఐడెంటిటీ అండ్ రెస్పెక్ట్. వీ నో యువర్ సీనియారిటీ ఇన్ ది పార్టీ, యువర్ కాంట్రిబ్యూషన్ టు ది పార్టీ సైడ్. అదేవిధంగా ఏదైతే మీ గౌరవం కాపాడటమే కాదు, నేను 4 దశాబ్దాల నుండి ఏదైతే పార్టీ నిర్మాణం కొరకు తోడ్పడ్డటువంటి ఒక కార్యకర్తలు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించేయాలి. వాళ్ళు ఏదైతే గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ పార్టీ అణచివేతకు గురైనరు. వీళ్ళ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. న్యాచురల్గా ప్రభుత్వ ఫలాలు ఏదైతుందో లభించాలి, పొందాలని చెప్పిన కోరుకోవడం సహజం. ఈ 4 దశాబ్దాలు అంటే ఈ దశాబ్ద కాలం ఎవరైతే అణచివేతకు గురైనరో అంటే డెఫినెట్లీ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. కానీ ఒకటి సార్, ఒక బలమైన రీజన్ రేవంత్ రెడ్డి చెప్పింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకుంటున్నారంటే ప్రభుత్వాన్ని పడగొడతారు, మా ప్రభుత్వం పడిపోతుంది అనే ఉద్దేశంతో మేము చేర్చుకుంటాం. ఆశ్చర్యమే అంటూ నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈజ్ విత్ 66 members, 65 కాంగ్రెస్, ఒక సిపిఐ 66 డైరెక్ట్లీ. అదే బీఆర్ఎస్ బీజేపీ పుట్ టుగెదర్ దే ఆర్ ఓన్లీ 46. బీఆర్ఎస్ 38, బీజేపీ 8. బోత్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఓన్లీ 46. 38 ప్లస్ 8 46. అంటే 20 సంఖ్య ఆధిక్యంగా ఉన్నది. 20 సంఖ్య ఆధిక్యంగా ఉన్నది. మీరు ఎంఐఎం 7 పక్కన పెట్టండి. ఎంఐఎం 7 పక్కన పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంక 20 సంఖ్యా బలం ఆధిక్యంగా ఉన్నది. ప్లస్ ఇన్ అడిషన్ టు ఇట్ ఏదైతుందో స్పీకర్ కాంగ్రెస్ హౌస్లో ఒకవేళ ఎవరైనా కానీ కాంగ్రెస్ శాసనసభ్యుడు పార్టీ ఫిరాయించాలని చెప్పి భావిస్తే పార్టీ ప్రేమల చట్టం క్రింద అతడిపై చర్య తీసుకునే అధికారం స్పీకర్కు ఉన్నది.
స్పీకర్ ఈజ్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అంటారా మీరు? మీరు లాజిక్ డిబేట్ చేయండి. అబద్ధమా నిజమని నన్ను అడుగుతారంటే లాజిక్ డిబేట్ చేయండి. పార్టీ మీరు ప్రభుత్వం చెప్పిందని బట్టి రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అనిపిస్తుంది. అరే అబద్ధం. మరి మీరు యువర్ అండ్ ఇంటెలెక్చువల్ అండ్ సీనియర్ జర్నలిస్టే. మీరే ఎందుకంటే సమాజం చర్చించాలి, ఇంటెలెక్చువల్ సొసైటీ చర్చించాలి. ఆ కాంగ్రెస్ 66 సంఖ్యాబలం ఉండి ప్రతిపక్ష పార్టీ 46 కలిగి ఉన్నటువంటి మీ ప్రభుత్వం పడగొడతామని చెప్పంటే ఇప్పుడు ఎవరైనా అయితే ప్రతిపక్షం ఆరోపణ చేస్తుందా? ఆరోపణ చేయగానే మీరు అదవుతారా? ప్రతిపక్షం ఆరోపణ చేయగానే మీరు జంకుతారా? మరి ఎందుకు చేర్చుకున్నట్టు? డెవలప్మెంట్ కోసం చేర్చుకున్నట్ట? వాళ్ళు డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ చేయనట్ట? అచ్చా, నా దృష్టి లోపల ఏదైతే ఉందో ఆయన బలం పెంచుకోవడానికి కొరకు చేర్చుకున్నాడా? కాంగ్రెస్ బలమా రేవంత్ రేవంత్ రెడ్డి గారి బలం పెంచుకోవడానికి కొరకు. ఇవాళ ఏదైతే ఉందో ఈ 65 మంది బీఫామ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతుందో గౌరవం ఉంటుంది. ఈ 10 మందికి ఎందుకు గౌరవం ఉంటుంది? కానీ ఇప్పుడు చాలా మంచి గౌరవమే ఉంది కదా వాళ్ళకి. పార్టీపై ఎందుకు గౌరవం ఉంటుంది అంటూ నేను పార్టీపై ఎందుకు గౌరవం ఉంటుందే? వాళ్ళ లాయల్టీ ఏదైతే ఉందో వాళ్ళని చేర్చుకున్న ముఖ్యమంత్రి గారి పట్ల ఉంటుంది. వాళ్ళ లాయల్టీ ఏదైతే ఉన్నదో చేర్చుకున్న ముఖ్యమంత్రి గారి పట్ల ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లుంటుంది? మైట్ బి థింకింగ్ ఈ వాంట్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. might be thinking he want his own strength to be built up in the party. కాంగ్రెస్ అధిష్టానం తెలియదు ఇదంతా. మరి వాళ్ళు ఊహించాలి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు అంటే నేనేం చెప్తా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఏఐసిసి లెవెల్ వారి సలహాదారులు ఉంటారు, ఉండరని ఏంటనుకుంటానే. కానీ మీరు 42 years కాంగ్రెస్లో ఉన్నారు సార్. మీ సీనియర్లు అందరూ మీ ఇంటికి లైన్ కట్టిండ్రు మీతో మాట్లాడనీకే, మీరు ఉండండి కాంగ్రెస్లో అని చెప్పనీకే కదా. మీకు నచ్చలేదా వాళ్ళు చెప్పడం? అచ్చా, వాళ్ళు ఏం చెప్పిండ్రు? కాంగ్రెస్ పార్టీలో ఉండండి అని చెప్తారు. సమస్య పరిష్కారం మీకు ఇవాళ జీవన్ రెడ్డితో పార్టీ వదులుతా అని చెప్పినటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు అయ్యో జీవన్ రెడ్డి పోతుండా, ఉండండి. ఎస్, మీ ఆలోచన మంచిదేని కాదని అన్నా. మరి 20 మాసాలకి వెళ్ళి నేను ఇదే మానసికంగా వ్యథ, సఫకేషన్. సీఎం గారు మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు ఎవరెవరో కాదు, కేసీ వేణుగోపాల్ గారు ఏదైతే నాకు అక్కడ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందో ఈ నియామకాల పట్ల సీఎం గారు మౌఖికంగా ఆదేశాలు ఏదైతే ఉందో వేం నరేంద్ర రెడ్డి గారికి ఇచ్చి ఆ 2 అపాయింట్మెంట్ చెప్పమని చెప్పిండే. కానీ ఎందుకు ఆగింది? సీఎం గారు కావాలని న్యాచురల్లీ ఆయన ఆపిచ్చిండు. ఎందుకు ఆపిండు ఆయనకు తెలియాలి. అది విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ షార్ట్ టైమ్ అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ది పర్సన్ ఎవరినైతే మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రతిపాదించున్నో దట్ నా ఈ 2 దశాబ్దాల రాజకీయ సహచరుడు అని చెప్పి అంటున్నా. ఈజ్ కిల్డ్ ఇన్ ది డే లైట్, ఈజ్ కిల్డ్ ఇన్ ది డే లైట్. నడి బజార్లో చెప్పబడ్డాడు అంటూ ఎప్పుడు చెప్పుకోవాలి నేను? ఒక కాంగ్రెస్ కార్యకర్త 2 దశాబ్దాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఎవరైతే కష్టపడ్డాడో ఆయనకు నేను మార్కెట్ కమిషన్ ప్రతిపాదిస్తే ఆ జాప్యం కావడం జ్ఞాపకం చేయలేకపోవడంతో ఏదైతే ఉన్నదో వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్ హీస్ కిల్డ్. ఎవరు చంపిండ్రు? ప్రత్యర్థి గ్రామంలో రాజకీయ ప్రత్యర్థి వర్గం. వాళ్ళు కాంగ్రెసేనా? నో, అప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఏవో చిన్నో రాలేదు దేవునికి ఎరక. ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ ఎవడు బీఆర్ఎస్ ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. మీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడు, అధ్యయులు క్లారిటీ లేదు అంటున్నారు. ఎవడే పార్టీ కాదన్నా, ఇప్పుడు ఎవడో పార్టీ క్లారిటీ లేదు. నేను ఏగమన స్పీకర్ గారు ఏదైతుందో ఆయన బీఆర్ఎస్ కొనసాగుతుందని చెప్పని తీర్పిచ్చిండు. ఒకవైపు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మనసులో ఉన్నారు. ఎస్, డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా ఉన్నారు. అరే డెఫినెట్లీ ఉన్నాడు అంటున్నాను నేను. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఏదైతుందో రాష్ట్రంలో ఇక్కడ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దాని భిన్నంగా నడుస్తుంది కాబట్టి నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ కనీసం నా సహచరుడు నడి బజార్లో హత్య గావింపబడితే కనీసం నేను ఒక ఓదార్పు ఉండకూడదా ముఖ్యమంత్రి నుండి? మీరు ఆశించిండ్రా రేవంత్ రెడ్డి డెఫినెట్లీ ఓదార్చాలి. ఏ నాయకుడే కానీ ఇవాళ నాగరెవరికన్నా ఆయన ఓదార్స్తే మీరు ఉండేవాళ్ళ కాంగ్రెస్? అది వేరే అంటే ఓదార్చడం ఆయన బాధ్యతనా కాదా? అది ఓదార్పు అనేది ఇవ్వాలని ముచ్చట కాదు. ఓదార్పు అనేది ఏదైతే ఉందో 20 మాసాల కిందటి ముచ్చట. ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ దిస్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. ఎప్పుడు మాట్లాడలేదా రేవంత్ రెడ్డి ఇష్యూ మీద మీతో? ఏమంటారు ఈ ఇష్యూ మీద మీ దగ్గర ఎప్పుడు మాట్లాడలేదా? లేదు. ఎమ్మెల్యే లేదు చేసుకోవడము లేకపోతే తర్వాత అయిపోయింది వేణుగోపాల్ గారు తర్వాత జరిగిన పరిణామాలు
మీ ఒకటి అసంతృప్తి బాబు, నేను ఎప్పుడైతే మా సహచరుడు దారుణంగా హత్యగా వైపబడడం జరిగిందో ఐ పుట్ ఇట్ ఇన్ రైటింగ్. బాబు శేఖర్ గారు లెటర్ తీసుకురావే అది, నేను హైకమాండ్ రాసి లెటర్ తీసుకురా. ఆ ఇంగ్లీష్ నోట్ కాపీ పట్టుకరా, తెలుగు కాపీ పట్టుకరా. ఐ రోట్ ఎ లెటర్ టు ది హైకమాండ్, టు ది సీఎం, టు ది పీసీసీ ప్రెసిడెంట్. నేను ఇక్కడ అనుభవిస్తున్నట్టుగా మానసిక వ్యత ఏదైతే ఉందో నేను వ్రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా నేను తెలియజెప్పాను. నేను స్పందించలేదా? లేదు. ఎవరు ఎవరు తదుపరి పరిణామాలు అదే విధంగా కొనసాగినాయి. కానీ కాంగ్రెస్లో అందరు సర్దుకుపోతుంది సార్. నన్ను కూడా సర్దుకోమని మీరు మాత్రమే బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. సరే, నేను చివరికి వచ్చినా, నేను నాకు ఒకరితో సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. నేను చివరికి వచ్చినా సర్దుకుపోతుండ్రు ఇప్పుడు నేను చివరికి వచ్చినా. నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా 76 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 4 ఏళ్ళు ఉంటాను నేను. ఆ చివరికి వచ్చే ఈ సమయం లోపల ఎందుకు ఎవరితో సర్దుకుపోవాలి, ఎవరికోసం సర్దుకుపోవాలి? ఇప్పుడు అందరు నాకు కూడా మిత్రులు కొద్దిమంది సలహాలు ఇస్తూ, ఇంకా 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఎందుకు తొందరపడుతూ, 2.5 సంవత్సరాలు 2 నెలలు ఓపిక పడితే మనకు కూడా ఏదైనా మంచి దొరుకుతుంది కావచ్చు, పదవులు వస్తాయి కావచ్చు అని చెప్పని కూడా నాకు చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇవాళ నేను ఏదైతే ఉందో నేను పార్టీ నుండి దూరం కావటం లేక నిర్ణయం తీసుకోవడం అనేది ప్లీజ్ ఇదంతా లాస్ట్ అంటే చదువుకోండి, లాస్ట్ పేర చదువుకోండి. ముందు మొత్తం నాకు జరిగిన బాధని రాసి ఇది చదువుకో లాస్ట్ పేర. I look up to with a heavy heart to guide me in my future political action in view of my long glorious political life of 40 years in my trusted Congress party, particularly in view దీనికి రెస్పాండ్ కాలేదంటే దాన్ని ఏమర్థం, మీకు ఏమర్థమైంది? అంటే నెగ్లిజెన్స్. ఆయనకి రాసిన సోనియా అందరికి రాసిన ప్రియాంక గాంధీ, కేసీ అందరికి రాసిన ఈమె మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన కూడా వారికి కూడా రాసిన నేను. అయినా స్పందించలేదు, ఎవరు లేదు. ఎందుకు సార్? పడిపోయి ఉంటాడు, పోయిందేమున్నది. కాంగ్రెస్ సంప్రదాయం అది కాదు కదా. నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సాంప్రదాయం చూడలేదు. కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాలుగా ఇటువంటి సాంప్రదాయం చూడలేదు. ముఖ్యమంత్రి గారి నుండి భిన్నాభిప్రాయం వ్యక్తం కావడము సహజంగానే జరిగిండే గతంలో కూడా. కానీ మరి గతంలో చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడే కానీ, జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కానీ, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. రేవంత్ రెడ్డితో ఎట్లా ఉండే సార్ మీకు సంబంధాలు? నాకేం లేదు, బాగానే ఉండేది. నాకు ఇప్పుడు బేసిక్ ఏది ఇస్తుందో మీకు తెలుసు. నాగార్జున సాగర్ ఎన్నికల కంటే ముందు పీసీసీ ప్రెసిడెంట్గా నా అభ్యర్థిత్వం నిర్ణయం చేయడం జరిగింది. మీరు అయిపోయింది అన్నారు, నిర్ణయం చేయడం జరిగింది. అబౌట్ అనౌన్స్ అఫీషియల్లీ, ఓన్లీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వాస్ లెఫ్ట్. మీడియాలో వచ్చింది, అంతటి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఎన్టీవీకి 3 గంటల ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీ ప్రెసిడెంట్షిప్ గురించే ఆ చర్చ వచ్చింది. ఆ చర్చ వచ్చింది. మీకు ప్రెసిడెంట్షిప్ అంటే నాకేం అభ్యంతరం లేదు, నాకు ప్రచార కమిటీ వచ్చిందని చెప్పింది ఆయన. అవును. తదుపరి దానిపైన ఏదైతే ఉందో జానారెడ్డి గారు స్పందించి, జానారెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన ఒక పెద్ద లేఖ రాసిండు. నా సాగర్ ఉప ఎన్నిక ఉన్నది, నా సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ప్రకటన చేయడం జరిగితే ఇట్ మీ అడ్వర్స్లీ ఎఫెక్ట్ మై ఎలక్షన్. సాగర్ ఉప ఎన్నిక అయినంతవరకు దాన్ని ఆపండి. అది యాదృచ్ఛికంగా రాసిందా, ఏదైనా వేరే ఉందనుకో? ఆయన బిహైండ్ ఎవరు ఉన్నారు? ఆయనకు మనసులో ఉంటే ఆయన మనసులో లేదు రాయమంటే రాత్ర జానారెడ్డి. ఆయన మనసులో ఎక్కడో ఇంత ఉంటుంది కదా. ఇది నిలిపివేయబడ్డట్టయితే, సాగర్ ఉప ఎన్నిక జరగబోతుందో, నేను గెలిచి వచ్చినట్టయితే, నేను పీసీ ప్రెసిడెంట్ అయితే అయ్యే అవకాశం ఉంటుందని అనే ఆశ ఆయన కూడా తట్టచ్చు. ఏమైంది? సాగర్ ఉప ఎన్నిక జీవన్ రెడ్డి నియామకం ఆపించిండ్రు. మరి సాగర్ ఉప ఎన్నిక గెలవాలి కదా. అవును. ఏమైంది? గెలిచిండా? గెలవలేదు. మరి నా పీసీ ప్రెసిడెంట్ పక్కకు పోయిందే. సరే, నేను దాన్ని ఫాలోఅప్ చేసుకోలేకపోయినా, లేకుంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి నాకంటే యువకుడు, ఉత్సాహవంతుడు. నాకంటే డెఫినెట్లీ యువకుడు, ఉత్సాహవంతుడు, వాక్చాతుర్యం ఉన్నది, ఆయనతో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పని భావించి ఉండొచ్చు. వారిని నియామకం చేస్తే నేను కెప్ట్ సైలెంట్. నేను ఎన్నడూ కూడా దాన్ని విభేదించడం కానీ, లేక నా అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ చేయలేదే. అవును, బహిరంగ చేసిన వాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నారు. మీరు ఎప్పుడు బహిరంగ మాట్లాడలేదు? ఎన్నడూ నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మీరే బయటికి రావాల్సి వచ్చింది. మరి ఏమంటున్నా, అంత సైలెంట్గా ఓపిక పట్టిన నేను. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్గిరిలో 7 ఓడిపోయినాయి. ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. నేను జగిత్యాల ఓడిపోయినా. నాకు 20 శాసనమండలి సభ్యత్వం ఉన్నది. మరి నన్ను అయితే మంత్రిగానైతే నన్ను హోదా కల్పించాల్సిన బాధ్యత ఉండకూడదా అధిష్టానానికి? కానీ మీకు 3 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మంత్రి అయ్యిండ్రు. మీరు మొన్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండ్రు. మీకు ఎమ్మెల్సీ ఉన్నాగా
అదంతా వాళ్ళు కోట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్? నేను ఎమ్మెల్సీ ఉండగా పోటీ చేయడం ఇవాళ ఏదైతే ఉందో, నేను 2 సార్లు కేసీఆర్ మీద పోటీకి నిలిపిండే. కేసీఆర్ గారు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన రాజీనామా చేస్తే నన్ను ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు సమర్థవంతంగా కేసీఆర్ని ఎదుర్కోగలుగుతారని చెప్పని నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిండ్రు. ఇది వాస్తవమేనా? నేను మన పార్లమెంట్ అభ్యర్థిత్వం నేను కోరుకున్న పార్టీ వాళ్ళు అంటే న్యాచురల్గా ఎవరికి గెలుపు అవకాశాలు మెరుగుంటే వాళ్ళకి ఇస్తారు. నాకు అవకాశాలు కల్పించడం కాదు, ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారో వారికి అభ్యర్థులు కల్పిస్తారు. ఉత్తర తెలంగాణ యావత్ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇదంతా ఏదైతే మతతత్వంతో ప్రేరేపితమై ఉన్నట్టు ఒక ప్రాంతం ఈ 3. మీరు ఈ కాలం పాలిటిక్స్కి అలవాటు పడ్డారా? డబ్బులు ఉంటే తప్ప వ్యాపారం జరుగుతుంది. డబ్బులతోనే ఎన్నికలు గెలుస్తామని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. డబ్బు డెఫినెట్గా ప్రభావితం చేస్తుంది. డబ్బే సర్వం కాదు. డబ్బే సర్వం అయితే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతే మొన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిందా? సింపతి ఆల్సో వర్క్స్ అవుట్. మొన్న కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలిచిందే. 60లో 32 స్థానాలు ఏదైతుందో ఓడిపోయిన వాళ్ళు గెలిచిండ్రు. 65 కాంగ్రెస్ గెలిస్తే 32 ఓడిపోయిన వాళ్ళు గెలిచిండ్రు. అంటే ఏంటి? సింపతి వర్క్స్ అవుట్ అనేది అయితే మీరు ఒప్పుకుంటారు కదా. నా పక్కన మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు గెలిచిండ్రు, ఈ పక్కన సత్యం గారు గెలిచిండ్రు, అక్కడ ఆది శ్రీనివాస్ గారు గెలిచిండ్రు, అక్కడ రామగుండం ఏదైతుందో రాజ్ ఠాకూర్ గెలిచిండు, పెద్దపల్లి విజయరమణారావు గెలిచిండు, ఖమ్మంపల్లి సత్యనారాయణ గెలిచిండు, పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్కి వెళ్ళి ఇక్కడ హుజరాబాద్ షిఫ్ట్ ఆయన గెలిచిండు. అక్కడ మొత్తం డబ్బుతోనే గట్ట ఎన్నిక గెలిపోవటంలో నిర్ణయం చేస్తానని చెప్పి అనుకుంటే నేను ఉప ఎన్నిక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిది కావచ్చు, అది గో బ్యాక్ 96లో ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో 11 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ మన దగ్గర 9 టీడీపీ గెలిస్తే 2 మాత్రం కాంగ్రెస్ గెలిచిందే. సుజాత గారు, వెంకటరెడ్డి గారు, జగిత్యాల జీవన్ రెడ్డి. నేను 1,00,000 ఓట్లు పోలైతే 54,000 మెజారిటీతో గెలిచిందే. యాజ్ అన్ అపోజిషన్ పార్టీ రిప్రజెంటేటివ్ ఐ గాట్ పోల్డ్ 73%. దేశంలో ఏదైతుందో ఒక ఉప ఎన్నికల్లో అప్పుడు మొత్తం హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26. నేను 54,000తో గెలిచిందా. మా మిత్రులు సహచర్యులు అరే జీవన్ రెడ్డి ఊడిపోయింది, ఎట్లు ఊడిపోయిందే, అన్యాయం ఇంత అన్యాయం సహించాం. అందరు తెలుసు ఇటు గెలిస్తే ప్రతిపక్షం అని చెప్పని వాళ్ళు కోరుకున్నారు. సభలో ఇటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు కావాలి. మొన్న ఇదే నరేందర్ రెడ్డి అని చెప్పని ఒక అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిలిపింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొత్తం జిల్లాలు పర్యటించిండే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మొన్నటి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థి గెలుపు కొరకు జిల్లా పర్యటించిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీకు ఫోన్ చేసి నో జీవన్ రెడ్డి మనం ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఐఎమ్ నాట్ దట్ బిగ్ మ్యాన్. రాహుల్ గాంధీ గారు నా గురించి ఆలోచించేంత సమయం ఉంటుందని చెప్పంటే నాకు పరిస్థితి ఇక్కడ దాకా రాకపోతుండే. శాసన మండలి సభ్యత్వం నేను ఎమ్మెల్యే కోటాలో ఎక్స్పెక్ట్ చేసిన. ప్రతిపక్షంలో అసలు శాసన మండలిలో ప్రాతినిధ్యం లేని నాడు నేను పట్టభద్రుల నియోజకవర్గాలు గెలిచి వచ్చి 5 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసిన. నన్ను మళ్ళీ రెన్యువల్ చేయాలని చేద్దా, ఆలోచన చేయాలని చేద్దా. వేరే అది వద్దు అన్నారు, నాకు వేరే కావాలని అడిగినట్టుగా ప్రచారం జరిగింది. ఏది వద్దన్న నేను ఎమ్మెల్సీ కోటా కావాలని అడిగింది. నేను ఎమ్మెల్యే కోటా కావాలని అడిగింది. ఓకే, పట్టభద్రులు ఏదైతే పోటీ చేయాలంటే కొంత ఆర్థికంగా మీరు అంటే వనరులు సమకూర్చుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది. అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు జరిపోయి ఉన్నాయి. నేను మళ్ళీ ఏదైతుందో అంటే రిస్క్ తీసుకోవడంలో ఉన్న కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఎమ్మెల్యే కోట పెట్టడం చెప్పి నేను భావించాను. నేను మరి ఎమ్మెల్యే కోట ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి నేను అనుకునేటోళ్ళు ఎమ్మెల్యే కోట ఇవ్వడం సాధ్యమవుతుందో కాదో ఇదే గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ పోటీ చేసి నీ అదృష్టం ఎట్టుంటారో పరీక్షించుకో. నీ డబ్బే ప్రధాన సమస్య కాదు కదా. డబ్బు మా ప్రభుత్వం అధికారం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం సార్ నెక్స్ట్ వాట్ పాలిటిక్స్ మీరు పొలిటికల్గా ఉండాలనుకుంటున్నారు? 100% ఉంటా. నా గుర్తింపు మీరు చూస్తారు. సొంత పార్టీ పెడతారా? ఏం చేస్తున్నావు చూస్తారు. మీ కార్యకర్త ఎవరో చెప్పినారు టీజీఆర్ కాంగ్రెస్ అని పెడతారని, నిజమేనా? సరే ఏం చేస్తున్నావు చూస్తే ఇప్పుడు సరే పెట్టాలని ఉన్నంత మాత్రం సరిపోదు. కోదరామ అటువంటి వాళ్ళు ఏదైతే నిలుపుకోలేకపోయినారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. నాకు ఉన్నది
సమర్థత అని చెప్పని భావిస్తున్నాను నేను. కానీ స్వయంగా పార్టీ పెట్టి నిలుపుకోవాలని చెప్పానంటే అంత సులువుగా మీ మనసుకు నచ్చిన పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో? మీ మనసుకు నచ్చిన అంటే మన దీనిలో అయితే ఉండగలం. ఏదైనా పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు నేను నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో నాకు నచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండే. అని నాకు నచ్చిన పార్టీ ఏదైతే ఉందో సిద్ధాంతాలు వీడనాడినాక నేను ఏం చేయమంటావు? కేసీఆర్తో మీకు పరిచయం ఉందా? డెఫినెట్లీ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. పరిచయం అంటే వింటాయి నువ్వు. నాకు తెలుసు మీరు 83లో అప్పుడు ఇద్దరు టీడీపీలో మీరు జగిత్యాల ఆయన అదే అంత ముందు వెళ్ళి పరిచయమే నాకు సన్నిహితుడు. దాని ముచ్చట ఏముంది? రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు కూడా నాతో చర్చించిండు, డేస్ టుగెదర్ నాతో డిస్కస్ చేసిండు. నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయలేకపోయినా. నేను గవర్నమెంట్ వచ్చినాక మేము రమ్మన్నారా? గవర్నమెంట్ వచ్చినాక కూడా ఏదైతుందో నా రమ్మని లేదు, మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చెప్పమంటాను. నన్ను మీ వెనక కలర్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. యాజ్ ఎ ఫ్రెండ్ యూ సజెస్ట్ మీ అని. అది ఎందుకంటే నేను శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా భావిస్తాను. నేను కలర్ కొద్దిగా ఫోకస్ శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా భావిస్తాను. ఐడియాలజికల్లీ నీ వల్ల జగిత్యాల్లో ఏదైతే ఉందో నేను కాంగ్రెస్ పార్టీ సెక్యులర్, నాకు నేను సెక్యులర్గా నేను భావిస్తాను. జగిత్యాల హిందూ మతం ఏదైతే ఉన్నదో దేవాలయాల పరిరక్షణ లోపల నేను పాటుపడ్డంత పోరాటం చేస్తే ఒకటి చేయలేదని చెప్పి అంటున్నాను. ఉత్తమ్ రెడ్డి ఉన్నాడు, ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఒకనాడు ఏదైతుందో ఆయన ఇట్లా ఆలోచన చేస్తే నేను ఇది ఇట్స్ నాట్ రైట్ థింగ్ అని చెప్పని డిస్కస్ చేసిన. జాతీయ పార్టీ రాష్ట్రానికే పరిమితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక పరిస్థితికి వచ్చిన ఎవరు ఏం చేయాలి? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నెక్స్ట్ జర్నీ? అది ఆన్ గోయింగ్. నా నెక్స్ట్ జర్నీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నడుస్తుంది ప్రయాణం నడుస్తుంది. ఇంతసేపు ఎక్కడ పోయి వచ్చినా ఎక్కడి నుంచో జనాల దగ్గర. మరి ఇంకేముంటే అన్న ప్రయాణం ఇక కొత్తగా స్టార్ట్ అయ్యేది ఏమన్నా దాంట్లో అంటే చూద్దాం. ఇప్పుడు అరవింద్ గారు నా పట్ల అభిమానంతో ఏదైతే జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు వస్తే నేను వెల్కమ్ చేస్తాను చెప్పని నా పట్ల అభిమానంతో మాట్లాడండి. అంటే వాస్తవంగా ఆయన ప్రత్యర్థిగా నేను పోరాటం చేసింది. నేను మా కోర్టులో ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు అరే పాప ఆయన ఏదైతుందో భిన్న మనస్తత్వాలు ఆలోచన కలిగి ఉండి కూడా ఏదైతుందో అటువంటి నాయకుడిని వల్ల కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మానసికంగా హింసిస్తుంది, శోభ గురి చేస్తున్నది. అటువంటి నాయకుడు మాకు లభిస్తే నేను భుజాలపై ఎత్తుకుంటా తీసుకెళ్తాను. మీకు రెండు పార్టీల నుంచి వెల్కమ్ ఉంది. నాటుంటే ఎవడైనా కోరుకుంటుంటే నువ్వు కూడా కోరుకుంటూ జర్నలిజంలోకి రమ్మని చెప్పని. నేను జర్నలిజంలో కూడా లైవ్గా ఉండొచ్చు. జనాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా? జనాలు నాతో ఆల్వేస్ ఒకటే ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ చర్చించుకుంటున్నాం ఎప్పటికీ. ఓకే, 100% ఏకాభిప్రాయం రాదు ఎప్పటికి కూడా. ఇప్పుడు మీరు జగిత్యాల కాంగ్రెస్ ఖాళీ చేసిండ్రు. నేను ఎందుకు చేసిన? కాంగ్రెస్ లేకపోతే పోతుందా? మీరు ఖాళీ చేసిండ్రు, కాంగ్రెస్లో మీరు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే నేను అనండి, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయలే. కాంగ్రెస్ అంటే సంజయ్. ఇప్పుడు నేను ఖాళీ చేయలేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ఒక్కరి ఆధారపడి ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. అట్లా సార్ నేను జగిత్యాలలో కాంగ్రెస్ అంటే మీ పేరే, కానీ ఇప్పుడు జగిత్యాలలో కాంగ్రెస్ అంటే సంజయ్ పేరు చెప్పుకునేది. మీరు పరిస్థితి కూడా నేను ఊహిస్తలేను. ఆయన ఎంత చేసినా కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ చేసుకోలేడు. ఆయన ఇప్పుడు ఆయన మొత్తం మళ్ళీ ఇప్పుడు నేను హైకోర్టులో ఏదో పిటిషన్ పడ్డది, రేపు 16th వస్తున్నది. మళ్ళీ ఏం దాన్ని జవాబిస్తాడు? బీఆర్ఎస్ అని చెప్తాడు. మరిగా అది నాకే నిజంగా మీరు అన్నదానిలో ఏదైతే ఉందో ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. ఏమని జనంలో ఇప్పుడు జీవన్ రెడ్డి ఏమని చూడాలని కూడా ఎవరు ఊహించుకోలేకపోతుంది ఇంకా కూడా. అంటే అనుబంధం 4% అనుబంధం ఉట్లే తొలిగిపోదు కదనే. అదంతా అయిపోయింది కదా సార్, తెంచుకున్నారు కదా. నేను తెచ్చుకున్నాను, నేను నెట్టివేయబడ్డా అనుకుంటున్నాను. నేను తెచ్చుకోవడం కాదు, నెట్టివేయబడ్డా అనుకుంటున్నా. ఇప్పుడు ఒక ఇల్లాలి 4 దశాబ్దాల సంసారం చేసినాక ఏదైతే ఉందో భర్త ఇంకో ఆమెను తెచ్చిపెట్టుకొని ఆ 4 దశాబ్దాల సంసారం చేసి దాన్ని వేధింపులు గురి చేస్తే ఆమె ఏం చేయాలి? ఆమె విడిపోవాలని చెప్పి కోరుకుంటే ఆమె విడిపోయినట్ట, లేకుండా ఆమె విడిపోవడానికి అటువంటి ఒక పరిస్థితులు ఏర్పరిచిండని చెప్పి అనుకోవాలన్నా? జనం ఎవరిని తప్పట్టాలి? చూసుకోండి కూర్చోక నాకు ఆ వేధింపులు పడలేక బయటకు వెళ్తే ఆమెను బయటకు వెళ్ళిందని చెప్పాలన్నా, లేకుంటే నెట్టివేయబడ్డదని అనాలన్నా? నెట్టివేయబడ్డారని చెప్పి. మీరు లాస్ట్గా కలిసిన లీడర్ ఎవరు సార్? కాంగ్రెస్ లీడర్ కలిసినరా, వేరే పార్టీ లీడర్ కలిసినరా? రేవంత్ నేను ఇంతవరకు వేరే పార్టీ వాళ్ళు ఎవరిని కలవలేదు. ఓకే, నన్ను కలిసే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు ఇంతవరకు. వేరే పార్టీ అంటే పోతే నేను నాకు ఎవరు కలిసినా నేను పలకరిస్తా, పరామర్శిస్తా. ఇట్ డస్ నాట్ మీన్ దాన్ని వేరే పార్టీ వాళ్ళని కలిసినని చెప్పాను కాదు. ఆ స్థాయి వాళ్ళు ఏదో ఎవరు కలవలేదు. నన్ను చివరిగా కలిసింది వంశీచంద్రెడ్డి గారు. వాళ్ళందరూ మేము కాంగ్రెస్లో కొనసాగించాలని వచ్చిండ్రా సార్, లేకపోతే ఏదో వచ్చిపోదామని వచ్చిపోయినరా? డెఫినెట్లీ దే ఆర్ మై వెల్ విషర్స్ అని చెప్పి భావిస్తాను నేను. శ్రీధర్ బాబు గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, సత్యం గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ నా పట్ల భిన్నాభిప్రాయం ఉంది అని చెప్పి నేను భావించలేను.
కానీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు పరిష్కార మార్గం లేకుండా మీరు వచ్చి ఏం మాట్లాడితే ఉన్నదే. ఎందుకు చేయలేకపోతుంది సార్? వాళ్ళతో సీనియర్స్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉన్నారు. మీరు ఊహించండి, రాహుల్ గాంధీ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక సమస్య చర్చించడానికి వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం తీసుకొని రావాలి. ఉత్తగా వచ్చిండ్రు. మరి పరిష్కారం లేకుండా ఓపిక పట్టన్న తొందర ఉన్నది, ఇంకా అంత తొందర పడతాం మేము లేమా? రైట్ సార్, ఆల్ ద బెస్ట్. మేము కూడా ఎదురు చూస్తున్నాం మీరు ఏ పార్టీలో చేరుతారు. మళ్ళీ పార్టీ మీరే పార్టీ పెడతారా, మీరు ఇంకో పార్టీలో పోతారా? మీరు ఏడున్నా నేను మంచిగా ఉండాలని కోరుకోండి. నా రాజకీయ భవిష్యత్తు ఏదైతుందో, నా రాజకీయ భవిష్యత్తు ఇంకా మెరుగు ఉండాలని చెప్పి కోరుకోండి నా ఫ్రెండ్గా. 100% సార్, మీతో నాకు ఒక 15 years నుంచి పరిచయం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మేము మంచిగా ఉండాలని కోరుకుంటాను. దాంట్లో తప్పేం లేదు. రైట్, ఆల్ ద బెస్ట్. ఎనీవే చూస్తున్నారు కదా సార్ మనసు నిండా కాంగ్రెసే ఉంది, బట్ అక్కడ వైపు లేదు, వన్ సైడ్ లవ్ అయిపోయింది సార్ది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.